పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా 2 నెలలు 3 నెలలు చేయిస్తారు. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఎస్పీ మదన్ మోహన్ గారు పద్దాక రిపేర్లు వచ్చే బుల్లెట్ మోటార్ సైకిల్ ఇచ్చారు. అది వేసుకుని మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్తుంటే దారిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ ఉంది, ఏదో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అక్కడ జీపులు హడావిడి కనిపించింది. ఏంట్రా అని చూస్తే జీపుల నిండా కత్తులు కటార్లు పెట్టుకుని టెండర్లు వేరే వాళ్ళని వేయనీయకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు. అందులో ఒక యంగ్స్టర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంట, కొత్తగా కాంట్రాక్టర్ అవుదామని చెప్పి టెండర్ వేయడానికి ట్రై చేస్తుంటే వాడిని వెంటబడుతున్నారు. సినిమాలో చూపించినట్టే. బట్ ఐ వాజ్ అలోన్, అఫ్ కోర్స్ ఇన్ యూనిఫామ్, ఐ వాజ్ అలోన్. కడప ఫ్యాక్షనిజం గురించి అందరూ భయపడతారు, కానీ దాని గొప్పతనం ఏంటంటే పోలీసు వాడిని చూడగానే ఎవరికి వాళ్ళు ఎక్కడాళ్ళు అక్కడ ఫ్రీజ్ అయిపోతారు. సో దెన్ ఐ కాట్ హోల్డ్ ఆఫ్ 3-4 ఆఫ్ దెమ్ అలోన్. దెన్ వైర్లెస్ సెట్ ఉండేదో ఎలా పిలిచానో మొత్తానికి ఒక జీప్ పిలిపించి వాళ్ళని తీసుకెళ్లి చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో పడేసి నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 4 దెబ్బలేసి చిన్న అడ్డపంచి మీద ఒక ముసలాయిని నిలబెట్టాను. అవి ఆ రోజుల్లో రంగబాజీ అట్లా ఉండేది మాది. సో కటకటాల్లో వేసి నిలబెట్టాను. ఇంతకీ చూస్తే ఆయన ఏదో పాయసంపల్లిని పెద్ద ఊరిలో పెద్ద రెడ్డి గారు. యాక్చువల్గా ఇక్బాల్ గారి మీద బోల్డ్ ప్రెషర్ వచ్చింది, ఏం జరుగుతుంది. అందులో రూలింగ్ పార్టీ ఆయన. ఇక్బాల్ గారి మీద ప్రెషర్ వస్తే ఆయన నేనేం చేయను, ఏఎస్పీ ఉన్నాడు అక్కడ అన్నాడు. దెన్ దే టుక్ ద మ్యాటర్ టు మైసూరారెడ్డి గారు. హీ వాజ్ హోమ్ మినిస్టర్ దట్ టైం. మైసూరారెడ్డి గారికి వెళ్ళి చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడంట, బాగా కొట్టారు సార్, ముసలాయిని బట్టి కొట్టారు సార్ అని. మా ఏఎస్పీలు కొట్టకపోతే ఎవరు కొడతారు రా, పోండి అవతలు కాదు. ఐఎమ్ సేయింగ్ దిస్ జస్ట్ టు రిమైండ్ యూ అబౌట్ ది కైండ్ ఆఫ్ డేస్ దట్ దే యూస్ టు బి. ఇవాళ రోజున ఆఫ్ కోర్స్ ది సిచ్యువేషన్ ఈజ్ ఫార్ డిఫరెంట్. సో ఐ జస్ట్ వాంట్ టు రికలెక్ట్ దట్ ఇన్సిడెంట్ ఫ్రమ్ దోస్ డేస్. Police officers in general, especially ASPs and IPS officers, used to be given so much of importance by even senior politicians. Now, ఆ తర్వాత నేను పెద్దపల్లి వెళ్ళాను. అండ్ ఏమీ తెలీదు, థిక్లీ నక్సల్ ఇన్ఫెక్టెడ్. అక్కడ తాజుద్దీన్ వాజ్ మై ఓన్లీ ఇన్స్పెక్టర్. సందాని వాజ్ మై ఫస్ట్ ఎస్ఐ టౌన్లో. అండ్ దేర్ వర్ స్పెషల్ పార్టీ అంటే కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, వెంకటయ్య, సురేందర్. ఎవరికి ఏం తెలియదు, అందరం కలిసి కట్టుగా నేర్చుకున్నాం అసలు నక్సలిజం అంటే ఏంటి, అక్కడ ఎలా ఫైట్ చేయాలి ఏంటని. బికాస్ పెద్దపల్లి వాజ్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్పాట్స్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. దట్స్ వై దే పోస్టెడ్ an ASP there. జగిత్యాలలో ఉమేష్ ఉండేవాడు. దెన్ అదర్ ప్లేసెస్ హ్యాడ్ బెటర్ ఆఫీసర్స్. సో పెద్దపల్లి నెగ్లెక్ట్ అయింది. అంతకుముందు బుచ్చిరెడ్డి గారు మర్డర్ జరిగిందని చెప్పి ఒక ఏఎస్పీని వేశారు. సో వీ లెర్న్ టుగెదర్. ఐ కెన్ రికాల్ దోస్ డేస్ వెన్ రాత్రి తెల్లవారులు 24 గంటల దాకా కంటిన్యూస్గా 36 గంటలు ఆపరేషన్లో ఉండేవాళ్ళం, తిండి తిప్పలు లేకుండా. మంచినీళ్ళు కూడా దొరికి వచ్చాయి కాదు, బట్ యంగ్గా ఉన్నాం కాబట్టి తట్టుకోగలిగేవాళ్ళం. రాత్రిపూట ఎక్కడ నడుస్తున్నావో తెలీదు, ఎక్కడ పడుకుంటున్నావో తెలీదు. కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ లైక్ సురేందర్, కృష్ణారెడ్డి చావుకి అంచు దాకా పోయి వచ్చేవాళ్ళు. దే యూస్ టు ఫైట్ సో వ్యాలియంట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్ ఇన్ అన్నోన్ ప్లేసెస్. అండ్ రత్నారెడ్డి గారు ఎస్పీ గారు, and the kind of guidance that he gave me those days, that has actually molded me, not only my career but also my personality. I would request, ఆ తర్వాత రాజీవ్ త్రివేది సార్ వచ్చారు, తర్వాత త్రిపాఠి సార్ వచ్చారు. నా ఫస్ట్ పోలీసు గురువు అంటే రత్నారెడ్డి గారే. ఏఎస్పీ ఆఫీస్ పెద్దపల్లిలో ఒక అద్దె బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. గ్రౌండ్ ఫ్లోర్లో గీట్ల ముకుందరెడ్డి గారు అని ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే. హీ వాజ్ ఆల్సో అగ్రోస్ చైర్మన్ విత్ క్యాబినెట్ ర్యాంక్. నేను వెళ్ళిన కొత్తలో రత్నారెడ్డి సార్ని అడిగాను, సార్ ఈ క్యాబినెట్ ర్యాంక్ అంటే కదా, నేను పోయి మరి సెల్యూట్ చేయాలన్నా, కలవాలా, కాలాన్ చేయాలా అని. రత్నారెడ్డి సార్ ఏమక్కర్లేదు, ఎమ్మెల్యే కదా, క్యాబినెట్ మినిస్టర్ అయితే అప్పుడు కలవచ్చులే, క్యాబినెట్ ర్యాంక్ వేరు, క్యాబినెట్ మినిస్టర్ వేరు అని. ఇవాళ రేపు మనం చూస్తున్నాం, ఎస్పీలు కూడా ప్రతి ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకుని సెల్యూట్ చేయించుకునే రోజులు ఇంకా.
సో రత్నారెడ్డి సార్ ఇచ్చిన ఆ గైడెన్స్ నా కెరీర్లో నా చివరి దాకా అయితే నిలబెట్టుకోగలిగాను. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ టు మీట్ ఎనీ నాన్ ఎగ్జిక్యూటివ్ పొలిటీషియన్.